హలో ఆల్. ఊరు పండుగ మన పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారం, ఈ పండుగని ఇప్పటికీ మనం జరుపుకుంటున్నాం. ప్రతి చిన్న గ్రామాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. గ్రామాల్లో కొలిచే దేవుళ్ళకి ఊరేగింపుగా జాతర చేస్తారు. ఇలా ఈ గ్రామ దేవుళ్ళకి చేసే పండుగే ఊరు పండుగ. నిజామాబాద్లో పెద్ద ఎత్తున ఈ జాతర నిర్వహిస్తారు. ఇందూర్ అంటే నిజామాబాద్కి పాత పేరు. మా ఇందూరులో కిల్లా రామాలయం అని ఒక పురాతన దేవాలయం ఒకటి ఉంది. ఇక్కడ ఈ కిల్లాలో జైలు కూడా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ కిల్లా ఊరు చివరన ఉండేది కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. పైగా జైలు అంటే ఇంకా జైలు బందోబస్తు అదంతా వేరే ఉంటుంది కదా, కాబట్టి రామాలయానికి ఎవరు వెళ్ళేవారు కాదనమాట. ఇక రాను ఊరు డెవలప్ అయిన తర్వాత రామాలయానికి జనాల తాకిడి ఎక్కువైపోయింది. కాబట్టి జైలు ఖైదీలకి, జైలు సిబ్బందికి ఇబ్బంది కావద్దని ఈ జైలుని అక్కడి నుంచి తీసేసి ఇంకో చోట పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ రామాలయం నుంచి దేవుళ్ళని ఊరేగింపుకి తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా కిల్లా రామాలయం నుంచి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడే జాతర ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి. నిజామాబాద్లో ఉన్న జనాలంతా ఎక్కువగా ఈ జాతరని చూడడానికి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తారనమాట. ఎందుకంటే ఇక్కడే అప్పటి పద్ధతులను పాటిస్తూ ఊరేగింపును చేస్తారు. ముందుకు వెళ్ళిన కొద్దీ ఇలా కనిపించదు మనకి. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే జస్ట్ చౌరస్తాలో అంటే జంక్షన్లో లేదా కాలనీ ఎంట్రన్స్లో ఒక రాయిని పెట్టేసి దానికి పసుపు, కుంకుమ, పూలు పెట్టి కొబ్బరికాయ కొట్టి కోడినో మేకనో బలిస్తారనమాట. ఇలా ఎవరికి వారు వచ్చేసి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా కొంచెం పాత ఏరియా కాబట్టి ఇక్కడ ఇలా కొనసాగుతుంది. అంటే దేవుళ్ళని తీసుకెళ్ళడము, అక్కడ జనాల మధ్యలో ఆపి పూజలు చేసి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి దేవుళ్ళన్నీ కూడా. అండ్ పూతరాజు వేషంలో ఉన్నవాళ్ళు కొరడాతో కొట్టుకోవడము ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఈ ఏరియాలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత మంచి క్లాస్ ఏరియాస్లో అంటే డెవలప్డ్ ఏరియాస్లో ఉన్నా కూడా ఈరోజు మాత్రం ఇక్కడికే వస్తారు. అందులో మేము ఒకళ్ళం. నా చిన్నప్పుడు అంతా ఇక్కడే గడిచింది. 15 years ఈ ఏరియాలో ఉన్నామన్నమాట. ఇక్కడ ఎన్నో మెమొరీస్ ఉన్నాయి. ఇక్కడ జాతర అయిపోయాక ఒక 20 minutes అక్కడే ఉండి మేమున్న పాతింటిని, నా ఫ్రెండ్స్ని, ఆ గల్లీనంతా చూసి అక్కడ తిరిగి మా పాతింటి ముందు నిలబడి చూస్తే నా చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నియర్లీ 16 to 18 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. సో అవన్నీ చూస్తూ నాకు అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. అప్పుడు గుర్తుకొస్తున్నాయి అంటూ పాట కూడా వేసేసుకున్నా, అది వేరులే. ఇంకా నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఆంటీ వాళ్ళందరినీ కలిసి కొద్దిసేపు ఉండి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి వచ్చేసాం. ఇంకా ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీస్ వేరే లెవెల్ కదా. మా పాతింటిని షార్ట్ వీడియోలో పెడతాను, చూసి అనుకోవద్దు, చూసి వదిలేయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను, బాయ్ మరి.